వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ డీజిల్ ధరలను మళ్లీ పెంచేశాయి. దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే లీటర్ పెట్రోల్పై 2.61, డీజిల్పై 2.71 చొప్పున పెంచాయి. 10 రోజుల్లో పెట్రోల్పై దాదాపు 8 రూపాయలు పెరిగింది. తొలిసారి ఈ నెల 15న లీటర్ పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3 పెంచాయి. ఆ తర్వాత 2 సార్లు పైసలు చొప్పున రేట్లను పెంచేశాయి. 19న 86 పైసలు, 23న 87 పైసలు పెంచిన ఆయిల్ కంపెనీలు ఇవాళ ఏకంగా ₹2.61 పెంచాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115.62, డీజిల్ ధర 103.76కు చేరింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19, డీజిల్ ధర 104.88కి చేరాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 116.39, డీజిల్ ధర 104.11ని తాకింది. తిరుపతిలో లీటర్ పెట్రోల్ ధర 117.08, డీజిల్ ధర 104.75కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12, డీజిల్ ధర 95.20కి చేరింది. తెలంగాణలో పెట్రోల్పై 35.20%, డీజిల్పై 27% వ్యాట్ విధిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక పన్నులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. బేస్ ప్రైస్ పెరిగినప్పుడు ఈ శాతం పన్నుల వల్ల వినియోగదారుడిపై పడే భారం మరింత పెరుగుతుంది. డీజిల్ పెట్రోల్ ధరల నిరంతర పెరుగుదల సామాన్య ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజు వాహనాల్లో ప్రయాణించేవారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, చిన్న వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ రవాణా ఖర్చులను పెంచుతోంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపొచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుందని అంచనా వేస్తున్నారు.